కండల వీరుడు సల్మాన్ ఖాన్ డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నారు. ఆ మధ్య ఓటీటీ ప్రోగ్రామ్ హోస్ట్ చేయడానికి కూడా నో చెప్పిన భాయ్జాన్ త్వరలో ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఇలా డిజిటల్ వైపు చూస్తున్న టాప్ స్టార్స్ గురించి బీ టౌన్ లో డిస్కషన్ జరుగుతోంది. టైగర్ 3 రిజల్ట్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఫోకస్ ను డిజిటల్ మీదకు షిఫ్ట్ చేశారు కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఆల్రెడీ హోస్ట్ గా డిజిటల్ లోనూ సత్తా చాటిన భాయ్జాన్ త్వరలో ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నారు సల్మాన్. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసింది భాయ్ టీమ్. ప్రెజెంట్ సెట్స్ మీదున్న సినిమాలు పూర్తయిన వెంటనే వెబ్ సిరీస్ కు డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు సల్మాన్. సల్మాన్ ఖాన్ కన్నా ముందే డిజిటల్ వైపు అడుగు వేశారు సీనియర్ హీరో అజయ్ దేవ్గన్. ఆ మధ్య రుద్ర వెబ్ సిరీస్ తో డిజిటల్ ఆడియన్స్ ముందుకొచ్చిన అజయ్ ఈ షోకు మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీ జర్నీ కూడా కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. డైరెక్ట్ గా డిజిటల్ ప్రాజెక్ట్స్ చేయకపోయినా ఖిలాడీ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఓటీటీల వైపు చూస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ కోసం రెడీ చేసిన సినిమాలను కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు అక్కి. మంచి సబ్జెక్ట్ వస్తే డైరెక్ట్ డిజిటల్ ప్రాజెక్ట్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు. యంగ్ హీరోలు కూడా ఓటీటీల విషయంలో ఇంట్రెస్టెడ్ గానే కనిపిస్తున్నారు. సిటాడెల్ తో డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నారు వరుణ్ ధావన్. ఫర్జీతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన షాహిద్ కపూర్ సూపర్ హిట్ అందుకున్నారు. అదే జోరులో మరో డిజిటల్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా కూడా డిజిటల్లో సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు.